ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? సమ్ టైమ్స్ మనం జర్నీస్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకు చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాం. తిప్పేసినట్టుగా, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు, చాలా ఇబ్బందిగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు ఫుడ్ విషయంలో కూడా హెవీగా తీసుకోవటము, లేకపోతే చాలా మసాలా ఫుడ్ని ఇంటేక్ తీసుకోవటం వల్ల అదంతా మనకు తెలుసు ఇట్స్ ఫుల్ ఆఫ్ జంక్ అని, అయినా కూడా మనం తీసుకుంటాం. అయితే తీసుకున్న తర్వాత మనకు ఆ ఇండైజెషన్ లేకపోతే అసిడిటీ వల్ల చాలా అన్ఈజీగా ఫీల్ అవుతాం. అండ్ జర్నీస్ చేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తూ ఉంటాం. లైక్ ఒక లెమన్ తీసుకెళ్ళటము, లేకపోతే బిఫోర్ జర్నీ ఒక పిల్ తీసుకోవటము, సంథింగ్. అండ్ ఇండైజెషన్ జరుగుతున్నప్పుడు, అసిడిటీ ఫీల్ అయినప్పుడు బేసెస్ తీసుకోవడానికి చాలా మనము ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఎంత తీసుకున్నా కూడా అది అన్ఈజీగా ఉన్నప్పుడు చాలా వరకు ఏం చేస్తూ ఉంటామంటే వీ వాంట్ టు వామిట్ అవుట్. దాన్ని మనము ఎలా అయినా సరే ఫోర్స్ఫుల్లీ అయినా వామిట్ చేయటానికి వీఆర్ రెడీ. ఈ ఎగ్జాంపుల్ని మనము మన రియల్ లైఫ్లో ఇంకొక దగ్గర దీన్ని ఒకసారి అప్లై చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలా వరకు కొన్నిసార్లు మొండిగా మనము కొన్ని డెసిషన్స్ తీసుకోవటానికి, కొన్ని చెడు డెసిషన్స్ని, చెడు ఎడిక్షన్స్ని తీసుకోవటానికి మనము రెడీగా ఉంటాం. ఆ టైంలో ఎప్పుడైతే జర్నీ కానివ్వండి, లేకపోతే అన్వాంటెడ్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మనకు తెలుసు అది మన హెల్త్ని పాడు చేస్తుందని. కానీ కొన్నిసార్లు ఆశతో మనం తినేసి ఆ తర్వాత అయినా అన్ఈజీగా ఫీల్ అయిపోయి ఇమ్మీడియట్గా మనం వామిట్ అవుట్ చేయడానికి రెడీగా ఉంటాం. అలాగే ఎందుకు మనము చెడు డెసిషన్స్ తీసుకున్నప్పుడు, చెడు తిరుగుతున్నప్పుడు, అరే వీటి వల్ల నా ఆరోగ్యం పాడవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం వాటి వల్ల నా దేవుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నేను ఆయనకు విరుద్ధంగా జీవించకూడదు, ఈ చెడు తిరుగుళ్ళ వల్ల ఆయనకు నేను వ్యర్థమైనటువంటి మరి నామాన్ని తీసుకొని వస్తానేమో అనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? అలాగే చెడు వ్యసనాలకు గురైపోయి చెడు తిరుగుళ్ళు, చెడు డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎందుకు నువ్వు వాటన్నిటిని వామిట్ చేయాలని అనుకోవట్లేదు? చూడండి, అంటే అది నీకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుందనే కదా. కానీ వాటి వల్ల నీకు లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా బాధపడతాం. ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ వల్ల నీ లైఫ్లో నువ్వు దేవుడు నిర్ణయించింది కాకుండా నీ ఓన్గా, నీ సొంత తలంపులతో, నీ సొంత ప్లాన్తో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకున్నప్పుడు, పిచ్చి పిచ్చి తిరుగుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది అప్పటికి నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా అని. కానీ లాంగ్ రన్లో చాలా సఫర్ అవుతావు. అండ్ చెడు వ్యసనాలకు గురైనప్పుడు తాత్కాలికంగా నీకు ఆనందాన్ని ఇస్తున్నాయేమో, అండ్ లాంగ్ రన్లో నీ హెల్త్ పాడవుతుంది. అండ్ మోర్ ఓవర్ నీ స్పిరిచువల్ హెల్త్ చాలా చాలా పాడవుతుంది. ఎందుకంటే మన ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నాడు. అండ్ హీ వాంట్స్ యూ. నువ్వు ఆయనకు కావాలి, కానీ నువ్వు ఆయనకు విరుద్ధంగా జీవిస్తూ నీ సొంత జీవితాన్ని జీవిస్తున్నావు. నా ప్రియమైన యవనస్తుడా, ఆలోచించు. అందుకొరకు దేవుడు నీ కొరకు ఒక మంచి వాక్యాన్ని రాయించాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి నా ఆలోచనలు, నా తలంపులు నేను ఎరుగుదును, అవి మీకు సమాధానకరమైనవి. చూడండి, చదువుకుందామా? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయనవి ఏ డెసిషన్ కూడా, ఏ ప్లాన్ కూడా నిన్ను హాని చేయాలని ఉండదు. నిన్ను సమాధానకరంగా పీస్ఫుల్ లైఫ్ ఇవ్వటానికే ఆయన నీ పైన ప్లాన్స్ కలిగి ఉన్నాడు. నీ ప్లాన్స్ నీకు హాని కలిగించేవి, కానీ దేవుడి ప్లాన్స్ నీకు హాని కలిగించవు. దయచేసి రండి నా ప్రియమైన యవనస్తులారా, ఆయన మీద ఆధారపడదాం, ఆయన చిత్తానికి మనం లోబడదాం, ఆయన ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. హీ విల్ గివ్ యూ ద బెస్ట్ థింగ్స్. నీకు నీ లైఫ్లో అతి శ్రేష్టమైనవి ఆయన నీకు ఇస్తాడు. నీ కొరకు ఆయన ఎంతో ఆలోచిస్తున్నాడు. దయచేసి చెడు తిరుగుళ్ళు, చెడు వ్యసనాలు, చెడు డెసిషన్స్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళకు. దేవుడి మీద ఆధారపడు, ది బెస్ట్ని పొందుకో. గాడ్ బ్లెస్.